చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తారు ఈ కుక్కను? అయ్యో సార్, సార్ ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను వదిలేయండి. రే, ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి ప్లీజ్ సార్, నా మాట విను. సార్ కొండారెడ్డి నాన్న, శక్తి, 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 నువ్వు వెళ్ళిపో. శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి వద్దు. శక్తి నువ్వు వెళ్ళిపో. వద్దు, వద్దు శక్తి, వద్దు, వద్దు శక్తి. వద్దు శక్తి, వద్దు. శక్తి వద్దురా, నా మాట విను. వద్దు శక్తి, చెప్పండి. వద్దు, వచ్చేయి. శక్తి వద్దు, మా మాట విను. వద్దు, నా మాట విను. శక్తి, శక్తి వద్దు, వద్దు, నా మాట విను. శక్తి, శక్తి వద్దు. శక్తి వద్దు, శక్తి వద్దు. శక్తి వద్దు శక్తి, వద్దు. ఎలాగైనా మాట విను. శక్తి 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 శక్తి
వద్దు శక్తి వదిలేయ్ వద్దు శక్తి కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు కొండగాడు చచ్చిపోయినాడు ఇంకా చూస్తారేంద్రా ఎక్కువ అందరూ ఎక్కడయ్యా? ఎస్ సార్ కొండారెడ్డి హాస్పిటల్లో సీరియస్ గా ఉన్నాడు. తెలుసు సార్. వాడికి ఏమన్నా అయిందనుకో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అందరూ అలర్ట్ గా ఉండాలి. ఓకే సార్. ఓకే ఉరేసుకొని చావండ్రా ఏం బిక్తున్నారా మీరు అది కాదన్నా. నోరు మీరా మన కొండన్న మీద చేసి వాడు మార్కెట్ లో హీరో అయ్యాడు వాడిని నరకాలి నరకాలి ముక్కలు ముక్కలుగా నరకాలి కొండన్న కళ్ళు తెరిచేలోగా వాడి శవం నా కళ్ళ ముందు ఉండాలి. అక్కడికి రాలేదా? ఊరికే ఎక్కడికి చేశాను. ఉంటాడు నానమ్మ? ఏం లేదు. ఏం కాదులే. అక్కడికి వెళ్ళలేదట, మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎక్కడికి వెళ్ళడు, వస్తాడులే, కంగారు పడకు. మావయ్య పోలీస్ జీప్ వచ్చింది. సార్ శక్తి ఇంకా రాలేదు. వాడు రాగానే నేనే తీసుకొచ్చి అప్పగిస్తాను. నోనో నేను అందుకు రాలేదు. మా అబ్బాయి తప్పు చేసేవాడు కాదు సార్, చాలా మంచివాడు. వాడిని క్షమించి వదిలేండి సార్. రాజేశ్వరి వాడి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతుంది సార్. జనార్దన్, అందులో తప్పేం లేదు. ఒక అమ్మగా ఆవిడ ఎమోషన్ చాలా కరెక్ట్. చూడమ్మా, మీ అబ్బాయి చాలా మంచివాడు. అతనికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. మీరంతా లోపలికి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ లోపలికి వెళ్ళండి. నేను కొంచెం ఆయనతో మాట్లాడాలి. రండి. అమ్మా ఏడవద్దమ్మా. చూడండి మిస్టర్ జనార్దన్, జరిగిన ఎన్నో విషయాలను మనం జరగలేదని చెప్పాం. అలాగే జరగని ఎన్నో విషయాలను మనకు తెలిసి జరిగాయని చెప్పాం. జీవితంలో ఫస్ట్ టైం ఒక మంచి పని కోసం అబద్ధం చెబుదాం. కొండారెడ్డిని కొట్టింది మీ అబ్బాయి కాదు. సార్ అవును, వేరే ఎవరో కొట్టారు. అలాగే కేసు ఫైల్ చేయమని చెప్పాను. ఆ, తప్పు సార్. ఇందులో తప్పే ఉంది. తను ఎవరిని కొట్టాడు? ఈ ఊరంతా చావాలనుకునే ఒక నీచుని కొట్టాడు. ఇదే కొండాగాన్ని 6 నెలల తర్వాత కొట్టుంటే శక్తికి అవార్డు గాని రివార్డు గాని ఇచ్చుండేవాళ్ళు. కొంచెం ఆలోచించండి. మీ శక్తి మన డిపార్ట్మెంట్కు కావాలి. సార్ కొండాగాన్ని కొట్టిన తర్వాత శక్తి తిన్నగా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు తను నా కస్టడీలోనే ఉన్నాడు. ఓకే, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. సార్ హ్మ్. నేను మా అబ్బాయిని చూడాలి. తొందరపడకండి. ఆ కొండాగడి మనుషులు బయటే ఉన్నారు. వాళ్ళ వల్ల మీ అబ్బాయి ప్రాణాలకి ఏ టైంలోనైనా ప్రమాదం కలగచ్చు. ఈ కేసుకు ముఖ్యంగా కొండ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ సార్.